హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి లిప్స్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి కదా! అంతేకాకుండా లిప్స్ బాగా బ్లాక్‌గా అయిపోతూ ఉంటాయి. లిప్స్ మీద ఎక్కువగా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి. దానిలోనికి వాజ్‌లిన్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మనకి ఈ వింటర్ సీజన్‌లో కానీ, లేదా స్కిన్ బాగా డ్రై అయినప్పుడు కానీ, స్కిన్‌లో ఉన్న వాటర్ కంటెంట్ మనకి బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు కానీ, మనకి లిప్స్ బాగా పగిలిపోతూ ఉంటాయి, చిట్లిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి చాలా మంచిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ అయినా యాడ్ చేసుకోండి, లేదా త్వరగా కరిగిపోవటానికి పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. దీనిలోనికి నేను రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాను కాబట్టి మనం షుగర్ యాడ్ చేసుకున్నా కానీ కరిగిపోతుందండి. ప్రాబ్లమ్ ఏముండదు. మనం నార్మల్‌గా షుగర్ అయినా యాడ్ చేసుకోండి, లేదా మామూలుగా పౌడర్ అయినా చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత జాన్సన్స్ బేబీ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఉంటే జాన్సన్ బేబీ ఆయిల్ యాడ్ చేసుకోండి. దీని ప్లేస్‌లోనే ఏ ఆయిల్ అయినా పర్లేదు. కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఇలాంటివి ఆయిల్స్ మన స్కిన్‌కి సంబంధించిన ఆయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మాయిశ్చరైజర్‌ని ఇచ్చే ఆయిల్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనకి షుగర్ ఈజీగా కరిగిపోతుంది. మనం ఇవన్నీ యాడ్ చేసుకునేటప్పుడే. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కనుక రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగా క్రీమ్ వల్లే వచ్చే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్‌ని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో ఏం అవసరం లేదు. నార్మల్‌గానే బయటే స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. కాదు మేము ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొనంటే కనుక ఫ్రిడ్జ్‌లోనైనా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. బయటైనా పెట్టుకోవచ్చు. మనకి 1 ఆర్ 2 మంత్స్ చక్కగా నిల్వ ఉంటుంది. పడుకోబోయే ముందు లిప్స్‌కి మామూలుగా చుట్టూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి. సరిపోతుంది. ఈ విధంగా డైలీ చేయండండి. డైలీ చేయటం వల్ల మన లిప్స్ మీద ఉన్న బ్లాక్‌నెస్ రిమూవ్ అయిపోతుంది. లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. లిప్స్ పగలకుండా ఉంటాయి. చిట్లిపోకుండా ఉంటాయి. చాలా స్మూత్‌గా బేబీ లిప్స్ లాగా పింక్ షేడ్ వచ్చే విధంగా మనకి లిప్స్ అనేవి ఉంటాయి. కాబట్టి డైలీ యూజ్ చేసుకోండి. ఇది లిప్స్‌కే కాదండి. మనకి ఎక్కడైతే స్కిన్ బాగా డ్రై అయిపోతుందో, మనకి కాళ్ళకి కానీ, హ్యాండ్స్‌కి కానీ అండ్ ఫేస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకొని ఫేస్‌కి కూడా ఈ విధంగా ఒక స్క్రబ్ మళ్ళీ కూడా యూజ్ అవుతుంది. లిప్స్‌కి కూడా మంచి స్క్రబ్ మళ్ళీ యూజ్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని డైలీ కూడా యూజ్ చేసుకోవటం వల్ల మనకి డ్రైనెస్ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా యూజ్ చేసుకోండి. మనకి మంచిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.